హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే టూత్ పిక్స్ తెలుసు కదా అందరికీ. సో ఎంతమంది ఇంట్లో టూత్ పిక్స్ బాక్స్ ఉంది? ఎందుకంటే చాలా మంది తిన్న వెంటనే టూత్ పిక్ లేకపోతే అసలు ఇంకా ఉండలేరు. చాలా మంది గ్యాప్స్ ఉంటాయి, అది మోస్ట్ కామన్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ గ్యాప్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న విషయం ఎంతమందికి తెలుసు? టూత్ పిక్స్ తో క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటుంటారు, కానీ అది కరెక్ట్ పొజిషన్ కాదు. ఎందుకంటే ఆ టూత్ పిక్స్ తో మీరు గమ్స్ ని డ్యామేజ్ చేయ అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు టూత్ పిక్స్ తో చేసుకోవడం వల్ల పన్ను ఏదైనా పుచ్చిపోయి ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి మనం ఏది యూజ్ చేయాలంటే ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటారు. ఎంతమంది చూసారు ఇంటర్డెంటల్ బ్రషెస్ ని? సో ఈ బ్రషెస్ యూజ్ చేసుకొని మనం ఇంటర్డెంటల్ ఏరియా అంటే రెండు పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లాస్ అంటారు. ఈ ఫ్లాస్ అనేది థ్రెడ్ లాంటిగా ఉంటుంది, దాన్ని తీసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పిన్స్ తీసుకోవడం, మ్యాచ్ స్టిక్స్ తీసుకోవడం, దాంతోపాటు టూత్ పిక్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకా ఈ గ్యాప్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవండి. దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే టూతే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంటర్డెంటల్ బ్రషెస్ ఎలా యూజ్ చేయాలి అన్న వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. దీన్ని చూసి ఎలా వాడాలి అన్నది కూడా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.